హాయ్! మనందరం ప్రతిక్షణం చేసే పని శ్వాసించడం కదా. కానీ మనం అంత తేలిగ్గా తీసుకునే ఈ ఒక్క శ్వాస వెనుక ఎంత పెద్ద కథుందో తెలుసా? ఒక అద్భుతమైన ప్రయాణం దాగుంది. పదండి, ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. నిజమే కదా. దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. కాని మనం ఊరికే అలా గాలి పీల్చి వదిలే ఆ కొంటి సెకండ్లలో మన బాడీలో ఒక అద్భుతమైన మెకానిజం నడుస్తూ ఉంటుంది. అసలా జర్నీ ఎలా ఉంటుందో చూసేద్దామా? ఓకే, ముందుగా ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేసుకుందాం. శ్వాసక్రియ అంటే చాలామంది గాలి పీల్చి వదలడం అని అనుకుంటారు. కానీ అది సగమే. నిజానికి ఇదొక టూ పార్ట్ స్టోరీ అన్నమాట. మొదటిది ఆక్సిజన్ని డెలివరీ చేసే సిస్టమ్. రెండోది ఆ ఆక్సిజన్ని వాడుకుని శక్తిని తయారుచేసే ఒక పవర్ ప్లాంట్. సరే, అయితే ఈ ప్రయాణంలో ఫస్ట్ పార్ట్ ఏంటో చూద్దాం. దీన్ని మనం ఒక పెద్ద లాజిస్టిక్స్ ఆపరేషన్ లాగా ఊహించుకోవచ్చు. గాలిలోంచి మనం తీసుకున్న ఆక్సిజన్ మన శరీరంలో ఉన్న కోట్లాది కణాల్లో ప్రతి ఒక్కదానికి ఎలా చేరుతుందో చూద్దాం. మనం శ్వాస తీసుకోబానే గాలి ముందుగా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. అక్కడ ఒక చెట్టు కొమ్మెల్లాగా చిన్న చిన్న గొట్టాలుగా విడిపోయి చివరికి ఆల్వియోలీ అని పిలిచే లక్షలాది సూక్ష్మమైన గాలి బుడగల్ని చేరుకుంటుంది. అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. ఈ చిన్న చిన్న గాలి గదులే మన అసలు ఎక్స్చేంజ్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడే ఒక అద్భుతమైన మార్పిడి జరుగుతుంది. మనక్కావలసిన ఆక్సిజనేమో గాలిలోంచి రక్తంలోకి దూకేస్తుంది. అదే టైంలో రక్తంలో ఉన్న చెత్త అంటే కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకొచ్చేస్తుంది, మనం దాన్ని బయటకు వదిలేయడానికి. అయితే ఈ మార్పిడి ఎలా జరుగుతుంది? డిఫ్యూజన్ అనే ఒక సింపుల్ సైన్స్ ప్రిన్సిపల్ వల్ల. అంటే ఒక రూంలో పర్ఫ్యూమ్ కొడితే వాసన ఎలాగైతే గది అంతా పాకుతుందో, సేమ్ అలాగే ఎక్కువ ఆక్సిజనున్న గాలి నుండి తక్కువ ఆక్సిజనున్న రక్తంలోకి అది చాలా సహజంగా వెళ్ళిపోతుంది. దీనికి ఎలాంటి ఎనర్జీ కూడా అవసరం లేదు. ఎంత స్మార్ట్ సిస్టమ్ కదా. ఓకే, డెలివరీ అయితే పూర్తయింది. ఆక్సిజన్ రక్తంలోకి చేరిపోయింది. మరిప్పుడు అసలు యాక్షన్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం పెద్ద స్కేల్ డెలివరీ సిస్టమ్ నుండి మన కణాల లోపలికి జూమ్ చేసి అక్కడున్న మైక్రోస్కోపిక్ పవర్ ప్లాంట్ని చూద్దాం. మన ప్రయాణంలో మొదటి స్టాప్ గ్లైకోలిసిస్. ఇది కణం యొక్క ద్రవంలో అంటే సైటోప్లాజంలో జరుగుతుంది. ఇక్కడేం జరుగుతుందంటే ఒక గ్లూకోజ్ అణువు అంటే చక్కెర అణువు రెండు చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఈ ప్రాసెస్లో మనకు కొద్దిగా అంటే జస్ట్ 2 ATPల శక్తి వస్తుంది. ఏటీపీ అంటే మన కణాలకి కరెన్సీ లాంటిది అనుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్టెప్కి ఆక్సిజన్ అస్సలు అవసరం లేదు. ఇప్పుడు గ్లైకాలిసిస్లో తయారైన ఆ పైరువేట్ ముక్కలు కణం యొక్క పవర్ హౌజ్లోకి అంటే మైటోకాండ్రియాలోకే ఎంటర్ అవుతాయి. ఇక్కడ అవి ఇంకా చిన్నగా బ్రేక్ చేయబడతాయి. మనం శ్వాస వదిలినప్పుడు బయటకొచ్చే కార్బన్ డయాక్సైడ్ ఉంది గదా, అది ఇక్కడే తయారవుతుంది. ఈ స్టెప్లో కూడా తక్కువ శక్తే వస్తుంది, కానీ నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి కావలసిన పవర్ఫుల్ మాలిక్యూల్స్ని మాత్రం రెడీ చేస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్ స్టేజ్. అసలైన మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. ఇదే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు స్టెప్స్లో రెడీ అయిన ఆ పవర్ఫుల్ మాలిక్యూల్స్ తమ ఎలక్ట్రాన్లను వదిలేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం ఒక హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంలో నీళ్లు టర్బైన్ను తిప్పినట్టుగా ఒక మెకానిజంను నడిపి ఊహించినంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ మొత్తం ప్రాసెస్ని క్లోజ్ చేసే హీరో ఎవరో తెలుసా? మన ఆక్సిజన్. అదే చివరిగా ఆ ఎలక్ట్రాన్లను పట్టుకొని నీటిగా మారిపోతుంది. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే ఈ మొత్తం పవర్ ఫ్యాక్టరీ అక్కడికక్కడే ఆగిపోతుంది. చూసారా, ఈ ఒక్క ఫైనల్ స్టేజ్ నుండే దాదాపు 32 ATP అణువులు రిలీజ్ అవుతాయి. వావ్, ఇది చాలా పెద్ద నంబర్. అందుకే మనకు ఆక్సిజన్ అంత ప్రాణం. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ తేడా ఎంత పెద్దదో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, గ్లైకాలిసిస్ క్రెబ్స్ సైకిల్ నుండి వచ్చే ఎనర్జీ బార్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. రెండు కలిపి జస్ట్ 4 ATPలు. కానీ ఆక్సిజన్తో పనిచేసే ఆ చివరి స్టేజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ బార్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ తేడా చాలా చాలా ఎక్కువ. అందుకే ఆక్సిజన్ని మనం ప్రాణవాయువు అంటాం. సరే, అంతా బానే ఉంది. కానీ మనం సడన్గా గబగబా పరిగెత్తినప్పుడు లేదా జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి మన కండరాలకు కావలసినంత ఆక్సిజన్ అందదు. మరి అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు మన శరీరం వెంటనే ఒక ప్లాన్ బిని యాక్టివేట్ చేస్తుంది.
అవును, మన బాడీ వెంటనే ఒక బ్యాకప్ జనరేటర్ని ఆన్ చేస్తుంది. దీనినే అవాయు శ్వాసక్రియ లేదా అనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఈ పద్ధతిలో ఆక్సిజన్ లేకుండా కేవలం గ్లైకోలిసిస్ ద్వారా వచ్చే ఆ 2 ఏటీపీ యూనిట్ల శక్తితో సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ బ్యాకప్ ప్రాసెస్నే మనం ఫర్మెంటేషన్ అంటాం. ఇందులో మనకు బాగా తెలిసినవే 2 రకాలు. ఒకటి, మన కండరాల్లో జరిగే లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాలు పట్టేస్తాయి కదా, దానికి కారణం ఇదే. రెండోది, ఈస్ట్ లాంటి సూక్ష్మజీవుల్లో జరిగే ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్. ఇది ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. మనం తినే బ్రెడ్, తాగే బీర్ తయారవ్వడానికి కారణం ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఎఫిషియన్సీ గ్యాప్ చూడండి. ఆక్సిజన్ ఉంటే ఒక గ్లూకోజ్ అణువు నుండి మనకు దాదాపు 36 ఏటీపీల శక్తి వస్తుంది. అదే ఆక్సిజన్ లేకపోతే కేవలం 2 ఏటీపీలు మాత్రమే వస్తాయి. ఎంత తేడా! అందుకే మన శరీరం ఎప్పుడూ ఆక్సిజన్తో పనిచేసే మెయిన్ ఇంజిన్నే వాడటానికి చూస్తుంది, బ్యాకప్ జనరేటర్ని కాదు. రైట్, ఇప్పటివరకు మనం ఈ ప్రయాణంలోని అన్ని భాగాలను చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. మనం పీల్చిన ఒకే ఒక్క శ్వాస మనల్ని నడిపించే శక్తిగా ఎలా మారుతుందో ఆ పూర్తి కథను ఒక్కసారిగా రివైండ్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మొత్తం ప్రయాణం ఇది. 1, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికొస్తుంది. 2, రక్తం ఆ ఆక్సిజన్ని ఒక టాక్సీలాగా మన శరీరంలోని ప్రతి కణానికి తీసుకువెళ్తుంది. 3, కణం లోపల గ్లూకోజ్ విడిపోతుంది. 4, 5, ఆక్సిజన్ సహాయంతో మైటోకాండ్రియాలో ఆ గ్లూకోజ్ ముక్కల నుండి భారీ మొత్తంలో శక్తి అంటే ఏటీపీ తయారవుతుంది. చూసారా, ఇదంతా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన ఒక అద్భుతమైన చైన్ రియాక్షన్. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ఊరికే పీల్చేస్తున్న గాలి మన ప్రతి ఆలోచనకి, ప్రతి కదలికకి, మనం జీవించే ప్రతి క్షణానికి ఇంధనంగా మారుతోంది. అది కేవలం గాలి కాదు, మన జీవశక్తి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మీ శరీరంలో ట్రిలియన్ల కొద్దీ చిన్న చిన్న ఇంజన్లు పనిచేస్తున్నాయని గుర్తు చేసుకోండి. ప్రతి శ్వాస ఇంత పెద్ద శక్తిని ఇస్తుంటే ఆ శక్తితో మనం ఏం సాధించగలం ఆలోచించండి.